మినీ ప్రపంచం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ ముందుగా శుభోదయం. నా పేరు చాంద్ భాషా. నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు చూసుకున్నట్టయితే ఉపాధ్యాయ విశ్రాంతి ఉద్యోగుల యొక్క పరిస్థితి దయనీయంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది. ఈరోజు వరకు ఉపాధ్యాయుల విశ్రాంతి ఉద్యోగుల సమస్యల మీద పరిష్కారానికి మార్గాలు చూపనటువంటి పరిస్థితి. మొట్టమొదటిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఇంక్రిమెంట్, ఒక డిఏ ఇచ్చేసి అన్ని ఉద్యోగ సంఘ నాయకులతో చర్చించి ఇక ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అని చెప్పేసి తెలియజేసినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఆనందానికి గురయ్యారు. ఆ ఒక్క డిఏనే తప్ప ఈరోజు వరకు ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగుల యొక్క సమస్యలు ఏమీ పరిష్కారం చేయలేదనేటువంటిది నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే సంక్రాంతికి డిఏ ఏరియర్స్ ఇస్తున్నామన్నారు. ఆ డిఏ ఏరియర్స్ గత 4 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి డిఏ ఏరియర్స్ ఇస్తున్నారంటే ఉద్యోగలోకం ఆనందానికి గురైనటువంటి పరిస్థితి. ఈరోజు ఆ డిఏ ఏరియర్స్ కనీసం 60% ఎంప్లాయీస్కి డిఏ ఏరియర్స్ చేరవలసి ఉన్నది. పెన్షనర్స్ అయితేనేమి, రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితేనేమి, వీళ్లకు డిఏ ఏరియర్స్ ఇంకా 60% మందికి డిఏ ఏరియర్స్ పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగులు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, మేము రాగానే పిఆర్సీ ఇస్తాం, మంచి ఐఆర్ ఇస్తామనేటువంటి చెప్పిన కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు గడిచినా కూడా ఐఆర్ కానీ అసలు పిఆర్సీ కమిషన్ని కూడా నియమించకపోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. పోతే సిపిఎస్ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు 1 సంవత్సర కాలంలో సిపిఎస్ ఉద్యోగులకు ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు. ఈరోజు వరకు అది కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత నగదు రహిత చికిత్స, క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తామన్నారు. దాని మీద ఒక కమిటీ వేశారు. ఈరోజు వరకు ఆ కమిటీ రూపురేఖలు అసలు ఏమిటి అనేటువంటిది ఇంతవరకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు ఆ ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పేసి సముద్ర తీరాలు దాటినటువంటి పరిస్థితి చూసాం. అందుకోసమే ఆ ప్రభుత్వం అలా అయిపోయింది. మరి ఈ ప్రభుత్వం సిపిఎస్ను ఒక ఉద్యోగులకు ఆమోదయోగ్య నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఈరోజు వరకు కూడా కార్యరూపం దాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. పోతే కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క రెగ్యులైజేషన్, ఈరోజు వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయనటువంటి పరిస్థితి. చేసిన ఒక 1212 మంది మెడికల్ డిపార్ట్మెంట్లో చేశారు. వాటి యొక్క గ్రాస్ శాలరీ దేనిలో ఇవ్వాలనేటువంటిది కూడా ఇవ్వకుండా చేస్తే ఈరోజు వరకు కూడా క్లారిఫికేషన్ రాసుకొని మన రీసెంట్గా వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. తర్వాత మా పెండింగ్ బకాయిలు 30,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, విశ్రాంతి ఉద్యోగులకు ఉన్నాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఈ పెండింగ్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అసలు మాకు చెల్లించే పరిస్థితి ఉందా లేదా? దీని మీద ఒక స్పష్టత ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా.
ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయుల కొరకు చట్టబద్ధత కలిగినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీని నియమించాలి. తద్వారా సమస్యల పరిష్కారానికి పునాది వేయాలి అని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. అదే పిఆర్సీ వచ్చి 3 సంవత్సరాలైంది. పిఆర్సీ గడిచిపోయి ఇంకొక సంవత్సరం పోతే పిఆర్సీ కాలం కూడా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఉద్యోగులకు పూర్తిగా 12వ వేతన సవరణ సంఘం అనేటువంటిది ఆశగా మిగిలిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. మేము 3 సంవత్సరాలు పిఆర్సీ నష్టపోయాం. మా పిఆర్సీని ఎప్పుడు పిఆర్సీ కమిషన్ నియమిస్తారో చెప్పమని అడుగుతున్నాం. ఆ కమిషన్ యొక్క పిఆర్సీ కమిషన్ కూడా ఎలా ఉండాలి అంటే 3 నెలల్లోపు రిపోర్ట్ను తీసుకొని వెంటనే పిఆర్సీ అమలు చేసే విధంగా పిఆర్సీ కమిషన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటిది నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. తర్వాత ఉద్యోగుల యొక్క సరెండర్ లీవ్ బకాయిలు ప్రతి పండగకి ఎదురు చూసాం. సంక్రాంతి చూసాం, శివరాత్రి చూసాం, ఉగాది చూసాం, రంజాన్ చూసాం, చివరికి శ్రీరామనవమి కూడా చూసాం. ఒక్క సరెండర్ లీవ్ అయినా ఇస్తారేమోనని చూస్తే దాటి గురించి దాటవేయటమే తప్ప దాని గురించి ఆలోచించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు అనేటువంటిది నాకు తెలియస్తూ ఉంది. మరి ఉద్యోగులు ఈరోజు అసలు పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకపోవడం గల కారణం ఏంటో ప్రభుత్వం చెప్పాలి. ఉద్యోగులకు మీరు ఉద్యోగుల పక్షపాతి అని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పి ఉద్యోగుల కోసం పనిచేస్తామని చెప్పి మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తామని చెప్పి మంచి ఐఆర్ ప్రకటన చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. సిపిఎస్ మీద ఒక ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ రోజు వరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదని నేను తెలియజేస్తూ ఉన్నా. మీరు అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. రాజధాని పూర్తిగా చురుకైనటువంటి ఏర్పాట్లతోటి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. సంతోషం. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం సంతోషం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సంతోషం. మరి ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? మా ఉద్యోగులను విస్మరిస్తారా? మేము ఈరోజు ఒక పిఆర్సీ కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. మాకు ఆ పిఆర్సీ ఎవరిస్తారో ఈ ప్రభుత్వం చెప్పాలి. అసలు పిఆర్సీ కమిషన్ వేయటం వల్ల మీకు వచ్చినటువంటి నష్టం ఏమిటి అని ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులైజేషన్ కూడా తక్షణమే రెగ్యులర్ చేయాలి. సిపిఎస్ మీద ఉద్యోగులకు ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం ప్రకటించాలి. ఐఆర్ కనీసం 29% తగ్గకుండా ఐఆర్ని ప్రకటించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.